మాట్లాడడం రాకుండా ఉండే ఫిల్మ్ ఇది. మౌన పోరాటం. మౌన పోరాటం. మౌన పోరాటం కాకుండా ఇంకో ఫిల్మ్ కూడా ఆడది అని ఒక సినిమా చేశారు. ఆడది. ఆ సినిమా చూసి చాలా మంది ఎక్సైట్ అయ్యారు. ఓకే. అది మీరు అందులో డంబ్ కదా, అది అది మూగబోయిన ఒక అమ్మాయి. అవును. సో చాలా మంది ఎక్సైట్ అయ్యారు. బట్ ఇప్పుడేమో మనం సైలెన్స్ కోసం వెతుకుతున్నాం. అవును. సో ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ నాకు అనిపిస్తుందండి, మనకు అంత మెడిటేషన్ ఈ మధ్య ఐఎమ్ ఫీలింగ్ అ లాట్ ఆఫ్ అలజడి, బాగా స్ట్రెస్, టెన్షన్, పనులు అయిపోవాలి అది ఇది. సో అలా మీకు ఉండుంటుంది, మీకు సీన్ షార్ట్ చాలా తొందరగా నైట్ లోపల టెన్షన్ ఉండేది. ఏం చేస్తారు ఆ టైంలో మీరు? ఇప్పుడు ఏమో లేదండి, ఆ టెన్షన్స్ అంతా బ్యాలెన్స్ చేస్తున్నాను. అది విపశ్యన ద్వారానే అవుతుంది. అది నేను ప్రతిసారి విపశ్యన చెప్తున్నాను అనుకోకండి, దానికి మించింది ఇంకేమీ లేదు. సో ప్రతి దానికి, ప్రతి మూమెంట్ మనం ఏం చేస్తున్నా, ఏ టెన్షన్ పడుతున్నా, ఏ సంతోషమైన బాధ అయినా ఏదైనా కూడా బ్యాలెన్స్ చేస్తున్నామంటే అది విపశ్యన ద్వారానే. మీరు చెప్పిన అలజడి అంతా డెఫినెట్గా ఉంటుంది. బట్ దాన్ని అంటే అది విపశ్యన చేసిన వాళ్ళకి అర్థమవుతుంది. మేమేం చేస్తామంటే ఆ సెన్సేషన్ చూస్తూ ఓకే ఇప్పుడు ఈ టెన్షన్ పడుతున్నాము ఓకే అని చూడగానే అది కొంచెం తగ్గిపోతూ వెళ్ళిపోతుంది అనమాట. సో అలాగా దుఃఖమైనా ఏదైనా ఏ ఎమోషన్స్ అయినా కూడా బ్యాలెన్స్ చేయడం అనేది విపశ్యన ద్వారా అయింది.